నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. వరంగల్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య పోటీ నుంచి తప్పుకున్నారు. ఈ మేరకు పార్టీ అధినేత కేసీఆర్కు లేఖ రాశారు. బీఆర్ఎస్ నుంచి పోటీ చేసే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం కావ్యను వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా కేసీఆర్ ఇటీవల ప్రకటించారు. అవినీతి, భూ కబ్జాలు, ఫోన్ ట్యాపింగ్, లిక్కర్ స్కామ్ ఆరోపణలు పార్టీ ప్రతిష్టను దిగజార్చాయి. వరంగల్ జిల్లాలో పార్టీ నాయకుల మధ్య సమన్వయం లోపించింది. ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. ఒకరికొకరికి మధ్య సహకారం కొరవడింది. ఇలాంటి పరిస్థితుల్లో పోటీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకుంటున్నానని వివరించారు. అధినేత కేసీఆర్, పార్టీ కార్యకర్తలు మన్నించాలని కావ్య లేఖలో తెలిపారు. ఆమె కేసీఆర్కు లేఖ రాయడం పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. బీఆర్ఎస్కి ఇప్పటికే వరుస షాక్లు తగులుతున్నాయి. పార్టీ సీనియర్ నేతలంతా ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. సీనియర్ నేత కె కేశవరావు, ఆయన కుమార్తె జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరనున్నట్లు ప్రకటించారు. వారు కాంగ్రెస్లో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. ఈ నెల 30న సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరనున్నట్లు విజయలక్ష్మి ప్రకటించారు. గురువారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కలిసిన సీనియర్ నేత కె కేశవరావు పార్టీ మార్పుపై వివరణ ఇచ్చారు. తాను ఎందుకు పార్టీ మారుతున్నది గులాబీ బాస్కు వివరించారు. సుదీర్ఘకాలం కాంగ్రెస్లోనే ఉన్నానని, 84 ఏళ్ల వయసులో తిరిగి సొంత పార్టీలోకే వెళ్లాలని నిర్ణయించుకున్నానని కేశవరావు స్పష్టం చేశారు. అయితే కేకే నిర్ణయంపై కేసీఆర్ అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. 10 ఏళ్ల పాటు పార్టీలో పెద్దపీట వేసి పదవులు ఇస్తే కష్టకాలంలో వదిలేసి వెళ్లిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. తనకు ఉన్న ఇబ్బందులను ఆయన చెప్పబోగా సాకులు చెప్పవద్దని మండిపడినట్లుగా తెలుస్తోంది. తాను పుట్టింది కాంగ్రెస్లోనే చనిపోతానని కేకే చెప్పినట్లు సమాచారం. ఈ క్రమంలో ప్రజలు అన్నీ గమనిస్తున్నారని కేసీఆర్ కేకేతో అన్నట్లు తెలుస్తోంది. అటు అధికార పార్టీలో ఉంటేనే సమస్యల పరిష్కారం సులువవుతుందని కేకే కుమార్తె విజయలక్ష్మి తెలిపారు.